अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। दफ्तर टीआरएस पार्टी व एमएलए कैंप ऑफिस में आज मुदिराज संगम से ताल्लुक़ रखने वाले नए वर्किंग ग्रुप ने आज मुकामी रुकन असम्बली श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी से मुलाकात की और कस्बे मेदक के मुदिराज भवन से बाइक रैली निकालकर एमएलए मेदक से मुलाकात की। नए वर्किंग ग्रुप ने एमएलए मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी की इस मौके पर गुलपोशी की। इस मौके पर मुदिराज संगम से ताल्लुक़ रखने वालों ने एमएलए मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी से मुदिराज भवन की मंजूरी के लिए 1 एकड़ से 2 एकड़ सरकारी अराजी अलाट करने की दरख्वास्त की, जिस पर उन्होंने मुदिराज संगम की दरख्वास्त को कबूल करते हुए अराजी अलाट करने का तयक्कुन दिया। इस मौके पर मुदिराज संगम के सदर मिस्टर सुन्नम नरेश, जनरल सेक्रेटरी तलारी संतोष, कैशर विल्मा कन्ना शेखर, नायब सदर आदि सुरेंद्र राज, मुशीर चिंतला रमेश, मेकला नगेश, चिंतला भिक्षपति, पवन श्रीकार राव, सत्यप्पन नारायण, श्रीकापल्ली नागभूषणम, यूथ सदर चिंतल कार्तिक, यूथ के सदर चिंतल कार्तिक के अलावा दीगर कई लोग इस मौके पर शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम ख़बरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। ఆడ నీళ్లు నిలవకనే పోతుండే, పెద్ద హంగామా అది ఉంటుండే. ఇప్పుడు మనం చెరువులో నీళ్లు ఉంటాయి, ఫ్రీగా ఉచితంగా చేప పిల్లలు ఇస్తున్నారు. ఆ చేప పిల్లలతో నిజంగా నేను గుంటూరు చెరువు మీద ఎంతమంది దాదాపు రోజు ఒక 500 కిలోల సీజన్లో చేపలు అమ్ముతారు. ఆ చేపలు అమ్ముకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకు ఒక ఆధారం. వాళ్ళకు ఇంకోటి కూడా ఈ ముదిరాజులకు మన గంగపుత్రులకు డిస్ప్యూట్స్ ఉంటే కూడా తొలగిస్తున్నాం. ఎందుకంటే ముదిరాజు సంఘం ముదిరాజు, గంగపుత్ర సంఘం గంగపుత్రుల సొసైటీస్ అట్లా కూడా డివైడ్ చేసి ఎవరి ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చుకుంటా, వాళ్ళు ఎక్కడైతే ముదిరాజు సంఘం వాళ్ళు ఎక్కువ ఉన్నారో వాళ్ళకు అవకాశాలు ఇచ్చుకుంటా, స్కిల్ టెస్ట్ పెట్టి వాళ్ళని ఎక్కువ సభ్యులను చేసుకుంటూ అవుతున్నాం. చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చినా వాటిని సద్దుమన కొట్టుకుంటా ఉన్నాం. మనం మొన్న కూడా మనం అంటే ఎక్కడ చూసినా కానీ వాళ్ళకి ఏదైనా ఒక ఆధారం చూపెట్టాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ విధంగానే చేసుకుంటా పోతా ఉన్నాం. అదేవిధంగా మెదక్ పట్టణానికి వచ్చేది రైతులకు మొక్కాలి నిజంగా కూడా మనకి. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరు ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు, ఒకరు తిట్టిరు, మెచ్చుకున్నారు, అన్ని విధాలైంది. వాళ్ళ కాంపెన్సేషన్ చేసినాం. అంతైనా కానీ మనం అక్వైరీ చేసి ఇవ్వాలి. దాని కమిట్మెంట్ ఇచ్చినాం కాబట్టి ఈరోజు రైలు వచ్చింది, నడుస్తుంది. రైలు కూడా కొంచెం లాభాలలో నడుస్తున్నారు, మంచిగా నడుస్తున్నారు. వాళ్ళు కూడా వస్తున్నాయంట. అట్లా అంటే ఇంకా ఇంకా తెచ్చుకోవాలి మనం. ఇంకా దాన్ని రైలు కూడా ఇంకా మనము ఎక్స్టెన్షన్ ఎక్కడికన్నా ఒకరికి కనెక్టింగ్ ఇచ్చుకోవాలి. సార్ దగ్గర కూర్చుని మళ్ళీ ఒకసారి కూడా ఎటు పెడితే కనెక్టింగ్ ఈడికి వచ్చి ఆగిపోతుంది. ఈడికెళ్ళి కనెక్టింగ్ కూడా ఎటు తీసుకపోతే మంచిగా ఉండాలి. మనం హైవేస్ చేసుకున్నాం. నిజంగా కూడా వర్షం పడితే మెదక్ పట్టణానికి ఈ పసుపేరు దగ్గరనైతే ఆ లో ఉండడం వల్ల కొన్ని రోజులు రాకపోకలు బంద్ అవుతుండే, 3-4 రోజులు రాకపోకలు బంద్ అవుతుండే. చిన్న నీళ్ళు పోతుండే ఎప్పుడు బాగా వర్షాలు పడితే. ఇటు బ్రిడ్జ్ కూడా అంతే, ఈ మన బ్రిడ్జ్ అంతే. అక్కడ కూడా ఒక నేను కూడా స్వయంగా అనుభవించిన ఏడుపాయల కాడ జాతర, అది వాళ్ళు గట్టు మీద 12 మంది చిక్కిపోయిందని పోతే అది టేకులగడ్డల 12 మంది చిక్కిపోయిందని పోయినప్పుడు రావాలి రాకని రామాయణపేటకి వెళ్ళి తిరిగి ఎక్కడ చిక్కులు ఎక్కడ ఏడికెళ్ళి తిరిగినా ఏడికెళ్ళి రామాయణపేట 60 కిలోమీటర్లు తిరిగి వచ్చినాయి ఆ టైంలో. కానీ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అయింది, ఆ బ్రిడ్జ్ అయింది, టౌన్కి ఎక్కడికి వెళ్ళినా ఈజీగా వచ్చే అవకాశం వచ్చింది. బోధన రోడ్డు కూడా మనకు మంజూరైంది. సిద్దిపేట ఎలకతుర్తి కూడా రోడ్డు కూడా మనం మంజూరు చేయించుకున్నాం. ఫారెస్ట్ ఉండడం వల్ల కొద్దిగా డిలే అవుతుంది. అంటే ఇన్ని రకాల ఫెసిలిటీస్ మనం తెచ్చుకోగలుగుతున్నామంటే మీ అందరి సహకారంతో. మీరు అందరు నాకు ఈ స్థాయి ఇచ్చింది కాబట్టి ఈ స్థాయిని మర్చిపోకుండా పనిచేయగలుగుతున్నాను. మీరు ఇచ్చింది కాబట్టి మీరు ఇచ్చిన ఆ స్థాయిని నేను మళ్ళీ కాపాడుకోవాలి, మళ్ళీ నా వల్ల పనిచేయాలి. ఈ మెదక్ టౌన్ ఒక రూపం తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ మనం ఒక గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. ఫస్ట్ మొన్నటి ఎలక్షన్ల ముందు మట్టి డివైడర్ దగ్గర అంత మట్టి రోడ్డు సరిగా లేకుండే, అయినా సరే దాన్ని అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం. సిగ్నల్స్ పెట్టుకున్నాం. ఇంకా చౌరస్తాలు మంచిగా చేసుకుంటాం. ఇంకా కూడా రావాల్సిన మనకు
స్టేడియం మంచిగా వేసుకున్నాం, మీకు ఇంకొక స్టేడియం కావాలి పిల్లలు ఆడుకోవడానికి. ఇట్లా మన మెడికల్ కాలేజ్ నెక్స్ట్ ఇయర్ మన మెడికల్ కాలేజ్ కొబ్బరికాయ కొడుతున్నారు మన సీఎం గారు వచ్చి. ఇప్పుడు డిసెంబర్లో కలెక్టరేట్ మెడికల్ కాలేజ్ అదే మరి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఒక పైసలు ఒక కాలేజ్ ఇవ్వాలి. 150 కాలేజీలు మంజూరు చేస్తే మనకు కనీసం మెదకే కాదు తెలంగాణకు ఒక కాలేజ్ కూడా ఇవ్వాలి. కానీ కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ మెదకులు ఉండాలని చెప్పేసి మనకు వచ్చే జూన్లో మనం వచ్చే దాంట్లో మనం కొబ్బరికాయ కొట్టుకుంటాం. మనం ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ ఫెసిలిటీ అవసరం. మనం MCH కట్టుకున్నాం, హాస్పిటల్ కట్టుకున్నాం, ఒక 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం. ఇంకా కూడా మనం వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు పేదవాళ్ళకి ఇస్తూ ఉంటాం. ముదిరాజులకు కూడా మనకు ప్రతి మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ముదిరాజు పట్టణ సంఘ అధ్యక్షుడు నరేష్ గారికి, అలాగే వాళ్ళ కొత్త కార్యవర్గ సభ్యులకు, ముదిరాజు పెద్ద మనుషులందరికీ, అదేవిధంగా చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కి, ఇక్కడ వెయిట్ చేసిన అందరు ముదిరాజు బ్రదర్స్ అందరికీ, మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మీకు అందరూ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు అన్ని విధాల తెలంగాణ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అందరికీ న్యాయం చేయాలి, ఆర్థికంగా వాళ్ళందరినీ ఎదిగే విధంగా చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. నిజంగా కూడా మీరు బాగా ఆలోచన చేయాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే 75 సంవత్సరాలల్లో స్వతంత్రం వచ్చి మనకి 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలప్పుడు కూడా అన్ని పార్టీలను చూసినాం. మా పెద్దవాళ్ళు అయితే వాళ్ళందరూ అయితే పెద్ద ఎన్నోసార్లు ఓట్లు వేసినాయి, ఎన్నోసార్లు పార్టీలు వచ్చినాయి, అన్నిటిని కూడా చూసుకుంటూ వస్తూ ఉన్నారు. గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాం కంపల్సరీ కంపేర్ చేసుకోవాలి. గతంలో మనకు ఇబ్బందులు ఉండే, వాటి అన్నిటికీ శాశ్వత పరిష్కారం ఒక్కొక్కదానికి ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. మనకు కరెంటు సమస్య ఉండే అనుకోండి, మనం ఇప్పుడు దాన్ని చిన్నగా తీసుకుంటున్నాం. కరెంట్ కదా కేసీఆర్ ఇచ్చింది అంటున్నాం. కానీ ఎట్లా వచ్చింది, గతంలో ఎందుకు రాలి, ఏ విధంగా చేసుకున్నాం. మంచి టౌన్లో నిజం కూడా వారానికి ఒకసారి నీళ్ళు, 5 రోజులకు ఒకసారి నీళ్ళు, 3 రోజులకు ఒకసారి నీళ్ళు, పట్టణానికి నీళ్ళు వచ్చు. మనకి ఇక్కడికి వెళ్ళి సింగూరు నీళ్ళు వదిలిపెడితేనే అక్కడ సిమెంట్ బస్తాలు వేసుకొని ఆపుకొని దానికి వెళ్ళి నీళ్ళు ఇచ్చుకునేటోళ్ళం. మనకి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మనకు ఆ శాశ్వత పరిష్కారం దొరికింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, పెన్షన్లు కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్ అంటే చాలా ఏళ్ళలో కూడా చేసేది, ఎడికలు వస్తున్నారు. కానీ కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పింది, మెదక్ బిడ్డలారా నా బిడ్డను గెలిపి మీకు మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్ ఇస్తాను, ఇచ్చిన మాట ప్రకారం 75 సంవత్సరాల్లో మాట ఇచ్చిపోయారు చాలా మంది. హెడ్ క్వార్టర్ చేస్తా ఎలక్షన్లు వచ్చినప్పుడు అలా హామీ ఎవరు చేయరు. రైలు చేస్తా ఎలక్షన్లు వచ్చినప్పుడు హామీ. అంటే దానికి స్టేట్ గవర్నమెంట్ సహకారం ఉండడం వల్ల కోటి 2,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల మనకు రైలు వచ్చింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే. మళ్ళీ దానికి అదనంగా 18 కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఇచ్చినాం. ల్యాండ్ ఎక్వేషన్కి ఎంత కష్టమేదో మీకు అర్థం. రాకేష్ బస్వరాజ్ గారు మన పెద్ద బస్సు అందరూ ఏం చేయాలి, పక్కన సజెషన్ చేయాలి. వాళ్ళ జర వంకర రోజులు చక్కగా చేయాలి. మేడం 1 సెకండ్. ఎస్ ముదిరాజుల ఐక్యత, పద్మక్క నాయకత్వం, అన్న రెడీ అన్న శేఖర్ అని అక్కడ నరేష్ ఒక్క నిమిషం ఇది చూడండి, శేఖర్ అని చూడు. మన అక్క గారిని మంచి స్థితిలో మనం చూడాలని ఈ సందర్భంగా పెద్దవాళ్ళని ప్రార్థిస్తూ మీరందరూ ఐక్యంగా ఉండాలి, అక్క గారి వెంట నడవాలని, అక్క గారి వెంట ఉండి ఈ సలహాలు సూచనలు ఇచ్చి పట్టణాభివృద్ధి కానీ ఇతర అభివృద్ధి కానీ ఇంకా ఏ కార్యక్రమం ఏ అవసరం ఉన్నా అక్క మన మధ్యలో ఉండి అందరినీ ముందు తీసుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వెంటనే ఉండాలి ఈ సందర్భంగా కోరుతూ, మరి ఎందుకంటే నూతన కార్యవర్గాన్ని పేరున్న ప్రతి ఒక్క అధ్యక్షులతో కార్యవర్గ సభ్యుల వారందరినీ కూడా అభినందిస్తూ మంచిగా కార్యక్రమం చేయండి. అన్ని విధాల నా స్థాయిలో మీ అన్నింటూ ఉంటాను, ప్రతి విషయంలో మీకు సహకరిస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అక్క గారికి కృతజ్ఞతలు.